క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం ఇప్పటివరకు ప్రెడిక్షన్ చెప్పినాం, ఇంకేదో అన్నిటి చెప్పేసినాం. అవి కొన్ని వర్కౌట్ అవుతున్నాయి కానీ మనకు నచ్చట్లేదు. కానీ ఇక నుంచి మాత్రం ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్కి యూజ్ అయ్యే వీడియో చేద్దాం డిసైడ్ అయినా. ఓకే, ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నాతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఇప్పుడు వీడియోలో చెప్పే విషయం ఒకటే. ఏం చెప్పినా తమిళ చూసినావు కదా, రొట్ట ఆట బంద్ చేయండి. అర్థమైందా? రొట్ట ఆట అంటే ఏంటంటే ఎప్పుడు చూడు అదే కవర్స్, ఎప్పుడు చూడు అదే డ్రైవ్స్, లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్. ఇంతకు మించి మనం వేరే ఆట ఆడట్లేదు. ఈ వీడియో నీకే. ఇంతకు మించి మనం వేరే ఆడట్లేదు, నేను కూడా ఆడట్లేదు. నేను చెప్పిన మనం ఎప్పుడు ఒకటే గేమ్ ఆడుతున్నాం, అంటే అదే విధంగా ఆడుతున్నాం తప్పితే మన గేమ్లో అయితే మార్పు లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం మైనస్ అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 years నుంచి మనం ఆడుతున్నాం, మన ఆట అందరూ చూస్తున్నారు. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మన ఆట ఏ విధంగా ఆడుతున్నాం, ఎటు కొడుతున్నాం అనేది క్లారిటీగా తెలిసిపోతుంది బౌలర్కి. సో ఇప్పుడు ఏమైంది, మన మైనస్ మనం ఫ్లాప్ అవడానికి కారణమవుతుంది. మనం ఫామ్లో ఉన్నా కానీ మనం ఫ్లాప్ అవుతాం. ఎందుకు చెప్పు? ఈ విధంగా అంటే బౌలర్కి తెలుసు మనం ఎటు కొడతాం, ఎక్కడేస్తే ఎటు కొడతాం అని చెప్పేసి క్లియర్గా తెలుసు కాబట్టి వికెట్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫ్లాప్ అవుతున్నాం. కాబట్టి ఈ గేమ్ బంద్ చేయండి. ఎప్పుడు ఆడే ఆటను బంద్ చేయండి. బంద్ చేసి కొత్త గేమ్ ఆడండి. ఏ విధంగా? స్కూప్ ఆడండి, స్కూప్ షాట్లు కొట్టండి, నెక్స్ట్ ఫుట్ టచ్ కొట్టండి, రివర్సిప్ కొట్టండి. బౌలర్కి ఏ మాత్రం కూడా అర్థం కావద్దు. 6 బాళ్ళు వేస్తున్నామంటే దాంట్లో కనీసం 3 బాళ్ళు బౌలర్ గెస్ చేయకూడదు మన ఆటను చూసి. ఎందుకంటే గేమ్ మార్చుకోవాలి. గేమ్ మార్చుకోకపోతే మనకు పేరు రాదు, గేమ్ మార్చుకుంటే మనకు నేమ్ వస్తుంది. సో ఎప్పుడు ఆడే ఆట జోలికి పోకండి. ఆడండి కాదనట్లేదు, కానీ అవసరం తగ్గట్టు మన పాత ఆట ఆడండి. కానీ మ్యాక్సిమం కొత్త గేమ్ ఆడండి. స్కూప్ ఆడండి, అప్పర్ కట్ ఆడండి, ఫుట్ కోచ్ ఆడండి. ఈ విధంగా ఆడుతుంటే ఏమైందంటే బౌలర్స్కి అర్థం కాదు, అబ్బా గేమ్ మార్చిండు, ఏ విధంగా బౌలింగ్ చేయాలి అనేది అర్థం కాదు. ఎప్పుడు ఒకేలాగా ఒకటే స్టాన్స్, ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. ఆటోమేటిక్గా బౌలర్ ఫీలింగ్ కూడా పెట్టుకుంటాడు. గమనించండి, బౌలర్ వాళ్ళ ఫీలింగ్ కూడా పెట్టుకుంటాడు. నువ్వు ఏ విధంగా ఆడతావు, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ బౌలింగ్ చేయాలి, నువ్వు ఎక్కడ కొడుతుంది క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి కొత్త గేమ్ నేర్చుకోండి. కొత్త గేమ్ నేర్చుకుంటే మనకు లోకల్లో కానీ బయట కానీ ఎక్కడే కానీ అవకాశాలు ఎక్కువ వస్తాయి. మనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి, కొద్దిగా మనం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పాత గేమ్ పనిచేసి కొత్త గేమ్ ఆడడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే బౌలర్స్ కూడా చెప్పేది ఒకటి, ఎప్పుడు ఒకే యాక్యురేట్గా అదేవిధంగా బౌలింగ్ వేయకండి. స్లో కట్ వేయండి, మీడియం వేయండి, స్పీడ్ వచ్చి. ఇంకోటి ఏంటంటే రన్అప్లో కూడా చేంజెస్ చేసుకోండి. ఒక్కోసారి లాంగ్ తీసుకోండి, స్లో వేయండి, ఒక్కోసారి దగ్గర తీసుకోండి, స్పీడ్ వేయండి. ఈ విధంగా బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ మార్పులు చేసుకుంటూ పోతా ఉంటే ఫ్యూచర్ ఉంటుంది, ది బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. అది లేదర్ బాలా, టెన్నిస్ బాల్ అని కాదు, కానీ మన గేమ్లో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మనకైతే మంచి రిజల్ట్ వస్తాయి. ఓకేనా? చెప్తున్నా కదా, ఇక నుంచి ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవ్వడం కోసం మాత్రమే చేస్తా. ఈ వీడియోని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.